ఎలుగెత్తి నేను మొరపెట్టుచున్నాను. ఏలిన వాని దయను నే కోరుచున్నాను. ఎలుగెత్తి నేను మొరపెట్టుచున్నాను. ఏలిన వాని దయను నే కోరుచున్నాను. దేవునితో మాట దయ్యముతో ఆట చిలకలూరిపేట సమర్పణలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాం. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి కష్టం వ్యర్థమవుతుంది. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి సమయం వ్యర్థమవుతుంది. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి ఆలోచన వ్యర్థమవుతుంది. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి ధనము వ్యర్థమవుతుంది. ఇట్లా 100 విషయాలు చెప్పాను నేను. ప్రజలు దేవునితో అధిక సమయం గడపటానికి ఆటంకాలు అధిగమించి దేవునితో సమయం గడపటానికి మరొక 2 క్రొత్త పుస్తకాలని నేను రాయటం జరిగింది. అందులో ఒకటి మొర్ర పెట్టుట ద్వారా కలిగే 100 ఉపయోగాలు. మొర్ర పెట్టుట ద్వారా కలిగే 100 ఉపయోగాలు. రెండవది అధిక సమయం ఎందుకు ప్రార్థించాలి 100 కారణాలు. అధిక సమయం ఎందుకు ప్రార్థించాలి 100 కారణాలు. యోహాను సువార్త 21:15లో పేతురుతో అంటాడు, వీరి కంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? వీరు ప్రేమిస్తున్నారు, బట్ వీళ్ళు అవసరం లేదు. నార్మల్గా ప్రేమించేవాళ్ళు. వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? క్రైస్తవులు 2 రకాలు. నార్మల్గా ప్రేమించేవారు, అధికంగా ప్రేమించేవారు. ప్రపంచములో దేవునితో అధిక సమయం గడుపుతాం రండి, ప్రపంచాన్ని దేవునితో అధిక సమయం గడిపేటట్టు చేయుదాం రండి అని గత కొన్ని సంవత్సరాల నుంచి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి తప్పకుండా ఈ పుస్తకాలు చదివి మీ ప్రార్థనా జీవితాన్ని పెంచుకోవాలని కోరుతున్నాను. త్వరపడండి, కొన్ని పుస్తకములు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ పుస్తకములు కావలసిన వారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 6338265562. ఈ నెంబర్కు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా విరాళం పంపి ఫోన్ నెంబర్ కూడా దానితో పాటు పంపగలరు. త్వరపడండి, కొన్ని పుస్తకములు మాత్రమే అందుబాటులో ఉన్నవి. మరొక శుభవార్త, ఈ పుస్తకములు పొందిన వారికి ఒక పాకెట్ గోల్డ్ బైబుల్ బహుమతిగా ఇవ్వబడును. దేవునితో మాట దయ్యముతో ఆట చిలకలూరిపేట సమర్పణలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోవద్దు. సంఖ్య కలిగిన ప్రార్థనా జీవితం కలిగి ఉండండి. దేవునితో అధిక సమయం గడపండి. ఈ 3 విషయాలు ప్రపంచానికి కొన్ని సంవత్సరాల నుంచి నేను మీతో మాట్లాడుతున్నాను. అలాగే ఉచిత విమాన ఇంటర్నేషనల్ ప్రార్థనా సమావేశాలు ప్రారంభిస్తున్నాం. మాకు కానుక పంపేవారు అందరికీ ఈ అవకాశం మేము కలిగిస్తున్నాం. ఒక్కొక్కరికి దాదాపు 50 నుండి 60 వేలు ఖర్చు పెట్టి ప్రపంచంలో నలుమూలల నుండి 20 దేశాల నుంచి దాదాపుగా ప్రజలు వస్తున్నారు. ఇట్లా ప్రతి సంవత్సరానికి అవసరమైతే 1-2 సార్లు ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలు దేవునితో అధిక సమయం గడపాలి, గంటల కొలది గడపాలి. పాపం చేసే టైం ఉండకూడదు. పాపం చేయటానికి ప్రజలకు ఆసక్తి తగ్గిపోవాలి. వారి దృష్టి అంతా దేవుని మీద, దేవుని స్వరం వినటం మీద ఉండాలి. ఇది చాలా పెద్ద ప్రయాస, ఒక ఉద్యమం అండి. ఈ ఉద్యమానికి మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. దేవునికి కావలసినది దేవునికి ఇద్దాం. దేవుని ఏదైతే ఆనందిస్తాడో అదే ఆయనకి ఇద్దాం. కానీ అదే కష్టమైపోతుంది మనకి. నన్ను ఎక్కువగా ప్రేమించమన్నాడు, నోరు తెరిచాలు అడిగాడండి. చాలామంది ఐ లవ్ యూ, నువ్వంటే నాకు ఇష్టం, ఇక నువ్వంటే నాకు చాలా ఇష్టం. కానీ యేసు ప్రభు
నన్ను ఎక్కువగా ప్రేమించమని ఆయన కూడా మనల్ని అడిగాడు. ఎస్, ఆయన అడిగిన విషయాన్ని మనం జరిగిద్దాం. అందుకే ఎక్కువగా ప్రేమించకుండా ఉండే ఆటంకాలు గురించి 225 పుస్తకాలు నేను ప్రింట్ చేసాం, ముద్రించి. ఇంకా 150 పుస్తకాలు ప్రింటింగ్ కోసం సిద్ధంగా ఉన్నాయి. ఎందుకు ఇంత కష్టపడుతున్నానంటే ప్రజలను దేవునితో అధిక సమయం గడిపేటట్టు చేయాలి. వేకునే నుంచి సాయంకాలం వరకు దేవునితో సమయం గడపాలి. దృష్టి అంతా దేవుని మీద ఉండాలి. వారు దినదినము దేవుని అధికంగా ప్రేమిస్తున్నామని క్రియాపూర్వకంగా తెలియచేయాలి. వీటన్నిటికీ ప్రధాన కారణం ఏంటో తెలుసా? దేవుని ఎడల ఆసక్తి. దేవుని ఎడల ఆసక్తి ఉంటే మనము దేవుని కొరకు గొప్ప కార్యములు జరిగించగలం. ఆసక్తి ఇంపార్టెంట్ అండి. చూడండి, పార్టీల్లో పనిచేసే వాళ్ళకి ఆసక్తి ఉంటుంది. ఆసక్తిని బట్టి ఎదుటి పార్టీ వాళ్ళని తిడతారు, ఆసక్తిని బట్టి పార్టీ కోసం పనిచేస్తారు. ఆసక్తి ఎలా ఉండిద్దో అలా వారు పనిచేస్తారు. మరి దేవుని కోసం మనం ఏం చేస్తున్నామండి? మన ఆసక్తి అధికంగా చూపించాలి. ఇప్పుడు అధికంగా ప్రేమ అధికమైన ఆసక్తిని చూపిస్తుంది. కాబట్టి ఆసక్తి తగ్గితే మరలా పాపం చేస్తారు. మరలా గతంలో విడిచిపెట్టిన వాటిని వాటితో మనం ఉంటాం. ఒక మాట బాగా గుర్తుపెట్టుకోండి. పాపపు ఆలోచన మన హృదయములో గనక ఉంటే ఒక బిడ్డ ఒక పిండం లోపల తల్లి గర్భంలో ఎదిగి ఏ విధంగా బిడ్డను కంటుందో ఒక్క పాపపు ఆలోచనల మనలో ఉండి పాపమును కనును, చెడుతనము గర్భము ధరించి పాపమును కనును అని బైబిల్ చెబుతుంది. ఆ పాపం పెరిగి మరణాన్ని కనును. చూసారా? పాపము ఒక చెడుతనం ఉంచుకోవటం వల్ల పాపం వస్తుంది, పాపం ఉంచుకోవటం వల్ల మరణం వస్తుంది. మరణం ఏం చేస్తుంది? తొందరగా చచ్చిపోయేటట్టు చేస్తుంది. మరణం రాకూడదు. మరణం తొందరగా చంపేసింది కొంతమంది. తొందరగా చచ్చిపోవటం దేవుని చిత్తం కాదు. నీ వేళ ప్రసంగి 7:17లో రాయబడదు, బుద్ధిహీనంగా తిరగవద్దు. నీ వేళ నీకు ముందుగా చనిపోతావు, నీ కాలంనకు ముందుగానే చనిపోతావు. కాబట్టి దీర్ఘాయువు అనేది ఒకటి ఉందండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆసక్తి తగ్గకూడదు. ఆసక్తి తగ్గినప్పుడు చెడుతనము లోపల ఉంటుంది, అపవిత్రత లోపల ఉంటుంది. అది కొన్ని రోజులు మనలో ఉంటే అది పాపంగా పరిగణించబడదు. ఈ పాపం కొన్ని రోజులు ఉంటే అది మరణం అవుతుంది. చూసారా? ఒక్క చెడు తలంపు నిన్ను మరణానికి మనల్ని తీసుకెళ్తుంది. అందుకే వెంటనే మనము ఈ చెడుతనం కనిపించినప్పుడు ఇమ్మీడియట్లీగా దాని గురించి పశ్చాత్తాపడాలి, తొలగించుకోవాలి. ఎలా తొలగిపోయింది? ఆసక్తి పెంచుకోండి, అంతే తొలగిపోయింది. పాపాన్ని గెలవాలంటే ఏం చేయాలి? చాలామంది టీ మానేయాలంటే ఏం చేయాలి? ప్రతిదీ లోతుకు ఆలోచించబాకండి, కాఫీ అలవాటు చేసుకోవాలి. ఒకదాని మీద ప్రేమ పోవాలంటే మరొక దాని మీద ఆసక్తిని పెంచుకోవాలి. నేను ఎప్పుడైతే దేవుని ఎడల ఆసక్తి కలిగి ఉంటానో, ఎప్పుడైతే దేవుని పట్ల ప్రేమను పెంచుకుంటానో, అప్పుడు పాపం పట్ల అసహ్యత కలుగుతుంది. మహానుభావుడు యోసేపు ఎలా పరిగెత్తాడండి? ఆమె దగ్గర నుంచి పరిగెత్తాడు. ఉండటానికి ఇష్టపడలేదు. తప్పు కాదు కదా, అసలు అక్కడ ఉండటానికే ఇష్టపడలేదు. నువ్వు మంచిది కాదు, నువ్వు నాతో అలా బిహేవ్ చేయొద్దు, నేను ఆ రూలో ఉంటాను అని అక్కడక్కడే తిరగలా. అసలు ఆ ప్లేసే డేంజర్. పరిగెత్తాడంతే. పరిగెత్తే వ్యక్తులు ఆసక్తి ఉన్నప్పుడు జరిగే పని అండి అది. వదిలిపెడతావు, అది ఎంతైనా సరే వచ్చినా పర్వాలేదు. దేవునిని ప్రేమించినప్పుడు అది ఏదైనా సరే, ఏమండి, దేవునిని ప్రేమించినప్పుడు ఆటంకంగా ఉన్న ఉద్యోగాలు విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు, వ్యాపారాలు విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు, డబ్బును విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. వారు దేవుని ఎక్కువగా ప్రేమించారు. కాబట్టి ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలారా, ప్రజలు సమయం గడపాలండి. సమయం గడపతో నేర్చుకోండి. నేను అడుగుతున్నాను, మీరు ఎంత సమయం గడుపుతున్నారు?
మీరు దేవునితో సమయం గడపటం కాదండి, అధిక సమయం గడుపుతున్నారా? ఇది నా ఉద్యమం పేరు. ప్రపంచ దేశాలను మోటివేషన్ చేయటానికి నా ఖర్చు పెడుతున్నాను, ఎవరిని అడగతలేదు. ప్రపంచ దేశాల్లో ఒక ఉద్యోగాన్ని అధిక సమయం నేను తీసుకొచ్చాను. గత 20 సంవత్సరాల నుంచి నేను మాట్లాడుతూనే ఉన్నాను, అధిక సమయం. ఎందుకో తెలుసా? దేవుడు అధికంగా ప్రేమించమన్నాడు. మనకిష్టమైన వాళ్ళతో మనం టైం స్పెండ్ చేస్తాం. దేవుడు మన నుంచి అధిక సమయం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నీ టైం మన జీవితంలో అధికంగా దేవుణ్ణి వాక్యము యందును ప్రార్థన యందును ఎడతెగక, అంటే అధిక సమయం. దేవుని బిడ్డలారా, విచిత్రమైన బాధకరమైన విషయం ఏంటంటే చాలామంది సేవకుల నోటనే నేనే స్వయంగా విన్నా, ఈ బైబిల్ చదివి 7 రోజులు అవుతుంది అన్న దైవజనులు నాకు తెలుసు. ఎంత బాధండి! అనుదినము నా గడప యొద్ద కూర్చోండి అంటే 7 రోజులు అవుతుందంటే ఎలా ఒప్పుకుంటాడండి దేవుడు? నీకు వ్యతిరేకం అయిపోతాడు. ఒక భయంకరమైన కొత్త నిబంధనలో వాక్యం, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరుగరా? ఎవడు లోకముతో స్నేహము చేయును దేవునికి శత్రువగును. దేవుడే మనకు శత్రువు అయిపోతాడు. రోమా 1:28లో వారి హృదయములో దేవునికి చోటు లేనందున, వారి హృదయములో దేవునికి స్థలము లేనందున. రోమా 1:28 మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయారు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు దేవుడికి ప్రార్థనకు బైబిల్ చదవడానికి మీకు చోటు లేకపోతే ఏం జరిగింది తెలుసా? జరగకూడని కార్యాలు జరుగుతాయండి. చాలామంది జీవితాల్లో ఎందుకు జరగకూడని కార్యాలు జరుగుతున్నాయి? అప్పులు పెరిగిపోతాం, అది దేవుని చిత్తమా? జరగకూడని కార్యాలు. కలహాలు పెరిగిపోతాం, దేవుని చిత్తమా? జరగకూడని కార్యం అది వాగ్దానం కాదు. దేవుడు అందుకోసం చనిపోలేదు. జరగకూడని కార్యాలు. ఏమండి, మనం బయట ఎన్ని మాట్లాడినా జరగకూడని కార్యాలు దేవుని చిత్తమని గనక భావిస్తే మంచిది కాదు. కేవలము నీ సమయాన్ని నువ్వు దేవునికి ఇవ్వటం లేదు, సమయంలో దేవునికి చోటు ఇవ్వలేదు. జరగకూడని కార్యాలు. చాలా బాధండి క్రైస్తవుల జీవితాల్లో. క్రైస్తవులు తమ జీవితము ద్వారా అద్భుతాలు చూపించాలే తప్ప జరగకూడని కార్యాలు చూపించడానికి మనం పిలువబడలేదు. భ్రష్ట మనస్సుకు చేసే పని అది, సైతాను చేసే పని అది. జరగకూడని కార్యం చేసే పని ఎవరంటే సైతాను చేసే పని. ఇస్కరియోతు యోధా దేవుని చేత పిలవబడ్డాడు, కానీ ఏం జరిగింది? జరగకూడని కార్యం జరిగింది. దేవుని సేవకులు కానీ విశ్వాసులు కానీ ఎవరైనా తమ జీవితంలో జరగకూడని కార్యాలు జరుగుతున్నాయంటే దేవునితో సమయం గడపటం లేదు, దేవునికి చోటు ఇవ్వలేదు, బైబిల్కి చోటు ఇవ్వలేదు, వాక్యం చదవటానికి చోటు ఇవ్వలేదు. నాకు టైం లేదు వద్దండి. ఎంతకాలం అంటారండి బాబు ఆ మాట? టైం లేదు, ఓకే, టైం తెచ్చుకో, టైం నీ చేతుల్లో ఉంది, పక్కన పెట్టుకో, మొత్తం పక్కన పెట్టుకో. ప్రధానమంత్రి గారు మీ ఇంటికి వస్తే టైం లేదు అంటారా? నాకు బిజీగా ఉన్నాను అంటారా? మిగతా నష్టపరుచుకోవట్లా, ఉద్యోగానికి సెలవు పెట్టుకోవట్లా, వ్యాపారాన్ని పక్కన పెట్టుకోవట్లా. దేవుడు అందరికంటే గొప్పవాడని నువ్వు ఎంచితే, దేవుడు అన్నిటికంటే గొప్పవాడని మీరు ఎంచితే ఫస్ట్ ఆయనకే టైం ఇస్తారండి. ఎస్, నేను నేర్చుకుంది అది. మొట్టమొదట ఆయనకే టైం ఇస్తా. ఉదయం నుంచి ఆయనతో సమయం గడుపుతూ. పిచ్చి ఆయన అంటే అంతే. కొంతమంది నువ్వంటే పిచ్చి అంటారు. అట్లా ఫలానా హీరో అంటే పిచ్చి, ఫలానా హీరో అంటే పిచ్చి, ఫలానా నాకు దేవుడంటే పిచ్చి, ఆయనతో సమయం గడపటం అంటే పిచ్చి. దేవుని బిడ్డలారా, దయచేసి గుర్తుపెట్టుకండి, పిచ్చి అంటే ఏదో అనుకోబాకండి. అధిక ప్రేమ వచ్చినప్పుడు ఆ మాట వాడతారు. ప్రేమ ఉన్నప్పుడు రాదు ఆ మాట, అధిక ప్రేమ ఉన్నప్పుడు ఆ మాట వాడతారు. అందుకే నేను కూడా ఆ మాట వాడాను. దేవుని అధికంగా ప్రేమిద్దాం.
రండి కలిసి పని చేద్దాం. పోనీ నన్ను రమ్మంటే నేను వస్తాను, కలిసి పని చేద్దాం. నాకు ఒకటే దేవునితో అధిక సమయం గడిపే ఒక సైన్యం ప్రపంచంలో తయారవ్వాలి. అందుకోసం ఆసక్తి పెంచుకోవాలి. ఆసక్తి లేకుండా అధిక సమయం గడపలేము. సినిమా 3 గంటలు చూస్తలేదండి, ఏం చూస్తానండి 3 గంటలు అనిపించేది నాకు. నేను కూడా చూశాను గతంలో. విచిత్రం చెప్పనా, 4 సినిమాలు చూసేవాడిని రోజుకి. రోజుకి 4 సినిమాలు చూసేవాడిని. ఎంత ఆసక్తి. అది నాకు ఇప్పుడు రివర్స్లో మారింది. 4 దేవునితో అధిక సమయం గడిపిన వ్యక్తి దేవునితో ఎందుకు గడపకూడదు? అందుకే అధికంగా 8 గంటలు నేను కూడా దేవునితో సమయం గడుపుతున్నాను. దేవుని బిడ్డలారా, నేను గొప్ప చెప్పట్లేదు, పిచ్చితో చెబుతున్నాను. పిచ్చి ప్రేమ అంటారు చూసారా, అది నేను క్రియాపూర్వకంగా ప్రతిరోజు ఆనందముతో చేసే పని. అమ్మ బాబోయ్, ఇంత పెద్ద అధ్యాయాల ఏడ చదివేది? అది కాదు. ఆసక్తి స్థాయి పెరిగితే మన జీవితంలో ప్రార్థనా స్థాయి పెరుగుతుంది. అధిక సమయం మర్చిపోవద్దు. ఒక ఉద్యమం, రండి పుస్తక క్లబ్లో చేరండి. ప్రార్థనా పుస్తకాలండి అవి. నేనంటే ఒకవేళ నేనంటే మీకు కోపం రావచ్చు, రత్నకుమార్ పుస్తకాలు వేస్ట్, ఓకే చదవబాకు. కానీ ఇంకా గొప్ప దైవజనులు, ప్రపంచాన్ని ప్రార్థన ద్వారా గడగడలాడించిన వ్యక్తులు ఉన్నారు. ఆ పుస్తకాలు చదవండి. నేను పంపిస్తాను పుస్తక క్లబ్లో. నేను రాసినవే కాదు, అనేక భక్తుల జీవితాలు, ప్రార్థనా జీవితాలు పుస్తకాలు పంపిస్తున్నాను. రండి కలిసి పని చేద్దాం రండి. కాబట్టి దయచేసి దేవుని బిడ్డలారా, ఒక ఉద్యమం ప్రపంచంలో తీసుకొద్దాం. ఒక ఉద్యమం, దేవునితో అధిక సమయం గడుపుదాం రండి. ప్రపంచ దేశములారా, దేవునితో అధిక సమయం గడుపుదాం రండి. ఎందుకు గడపాలి? ఆయన ఎక్కువగా ప్రేమిస్తున్నాం కాబట్టి. అంతే జవాబు. ఎప్పుడైతే ఆయన ఎక్కువగా ప్రేమిస్తున్నామో ఇంక పాపం చేయటానికి టైం లేదండి బాబు, బాగా బిజీగా ఉన్నాను, టైం లేదు. ఇప్పుడు కదా తర్వాత అంటాం కదా, ఇప్పుడు బిజీగా ఉన్నా. అందుకే నేను ఒక మీటింగ్ పెట్టాను హైదరాబాదులో. పాపం పిలుస్తుంది, వెళ్ళటానికి టైం లేదు. సంచలనాత్మక సువార్త సభలు అని పెట్టాను. క్యాన్వర్ట్ చేస్తున్నారు, రండి వినండి, రక్షణ పొందండి. పాపం పిలుస్తుంది, వెళ్ళటానికి టైం లేదు. పద్దాక అది ఆ మాట ఒక రకంగా ఉంటుంది ఏంటంటే కొత్తగా. ఏందో పద్దాక పాపం పిలుస్తుంది, వెళ్ళటానికి టైం. ఏమైపోయింది ఆయన టైం అని? మాకేం తెలుసు ఏమైపోయిందో. ఆయన ఉత్తరగా ఆయన అడగండి అని వచ్చారు. ఫస్ట్ రోజే ఫుల్గా వచ్చేసారు జనం. ఎందుకు? నా టైం ఏమైపోయింది తెలుసుకోవటానికి. అప్పుడు చెప్పాను, దేవునితో అధిక సమయం గడిపితే పాపం చేయటానికి టైం ఉండదు. వ్యర్థమైన వాటి మీద దృష్టి పెడతానికి టైం ఉండదు. వ్యర్థమైన వాటి గురించి ఆలోచించే టైం ఉండదు. అందుకే టైం తీసుకోవాలి. నేను ప్రజల టైం నాకు కావాలి. నీకు డబ్బు కావాలి తీసుకో, నీకు ఏం కావాలి తీసుకో, నీ టైం నాకు దేవుడు ఇంపార్టెంట్. అందుకే ఖర్చు పెడుతున్నాను. ఎందుకు నేను ఎంత పని చేస్తున్నాను? చాలామంది నన్ను అడిగారు, ఏమండి ఎందుకు మీరు ఎంత కష్టపెడుతున్నారు, ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఎంతమందిని వేరే దేశానికి మీరు ఎందుకు ఫ్రీగా తీసుకెళ్తున్నారు? ఒక్క మాట, బ్రిటిష్ వారు మిషనరీలు బైబిల్ ఇచ్చేవాళ్ళు చదవమని. వాళ్ళకి బైబిల్ ఇస్తే వాళ్ళకి చదువు రాదు, మాకు రావట్లేదని చదువు మాకు తెలియదు. అప్పుడు వాళ్ళు వీళ్ళకి బైబిల్ చదవాలంటే ఏం చేయాలి అని స్కూలు ప్రారంభించారు. స్కూలు ప్రారంభిస్తే విద్య వస్తుంది, అప్పుడు బైబిల్ చదువుతారు అని ఖర్చు పెట్టి స్కూల్ ప్రారంభించారు. ఈ స్కూల్ ప్రారంభిస్తే స్కూల్కి వస్తా 2 రోజులు ఆగిపోయాడు. ఎందుకు రా మానేసి? జ్వరం వచ్చింది. అరే జ్వరం వచ్చింది ఎట్లా చేయాలి? జ్వరం వచ్చిందని, జ్వరం వస్తే బడికి రావట్లేదు, చదువు నేర్చుకోతే బైబిల్ చదవలేరని అప్పుడు హాస్పిటల్ కట్టారు. ఎందుకు అంత ఖర్చు పెట్టారండి? వాళ్ళ ప్రధాన ఉద్దేశం బైబిల్ చదివించాలి. నా ప్రధాన ఉద్దేశం దేవుడితో అధిక సమయం గడపాలి. దానికోసం ఖర్చు పెడుతున్నాను నేను కూడా. దానికోసం నేను నష్టమైతే నేనేనండి. ఎవరో దైవజనులు ఎవరో ఒకళ్ళని ప్రేరేపిస్తాడు, దేవుడు ఏదో ఒక రకంగా పని చేస్తాడు, అది వేరే విషయం. నష్టపోయేది నేనే. ఎంతోమంది దేవునితో సమయం గడిపే ప్రపంచం అంతా నలుగుముల నుంచి రావటం దేవుడి ఆనందించే విషయం. కాబట్టి రండి మీరు కూడా ఈ కార్యక్రమంలో మనం పాల్గొందాం. దేవునితో అధిక సమయం గడిపే మీ ప్రాంతంలో మీరు ఉండాలి, నా ప్రాంతంలో నేను ఉండాలి. అలా ప్రతి ఒక్కరూ ఒక ఉద్యమంలాగా దీన్ని ఫోకస్ చేయాలి. సేవకులారా, మీ ప్రార్థన, మీ ప్రసంగాలలో దేవునితో అధిక సమయం గడపమని ప్రజలను ప్రేరేపించండి. ఎందుకో తెలుసా?
దేవునితో అధిక సమయం లేకపోతే మనం అంగీకరించబడలేం. పేతురు వీరికంటే నన్ను ఎక్కువగా వీరికంటే వీళ్ళు అవసరం లేదు, వీళ్ళ ప్రేమ దేవుడు అంగీకరించలేదు, అందుకే వేరే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావా అడుగుతున్నాడు. నార్మల్గా ప్రేమించే వాళ్ళ ప్రేమ అవసరం లేదు. ప్రసంగాలలో ప్రజలు అధికంగా సమయం గడపాలని తెలియచేయండి. మీరు గడపండి, అధికంగా గడపని చెప్పండి. అది ఉద్యమంలాగా తీసుకెళ్దాం. పేరు ప్రఖ్యాతులు డినామినేషన్లు ఎక్కడ అవసరం లేదు. మీ ప్రార్థనా గదులు అధికంగా సమయం గడపాలి అనే ఒక్క పాయింట్ మీకు తెలిస్తే చాలండి. అంతే, అది ఒక్కటి తెలిస్తే మీరు మీ మనసు అది గ్రహిస్తే చాలు. మీరు ఇందులోకి వచ్చినా రాకపోయినా దేవుని కోసం మీరు నిలబడగలరు. కాబట్టి 4 మండే కట్టెల మధ్య ఒక మండని కట్టి పెడితే అది కూడా మండిద్ది. అందుకే నేను మనం నలుగురు అధికంగా ప్రార్థన చేసే ఒక సమూహాన్ని నేను తయారు చేస్తున్నాను, అంతే తప్ప మరొక ఉద్దేశం లేదు. కాబట్టి ఆసక్తిని మనము పెంచుకోవాలి. దేవుని ఎడల ఆసక్తిని పెంచుకోండి. ఆసక్తిని పానీయొద్దు. పౌలు భక్తుడు క్లియర్గా చెప్పాడు ఈ విషయం రోమపత్రికలో. ఆసక్తి విషయంలో మనము తగ్గిపోకుండా, ఆసక్తి తగ్గిందనుకోండి దురాలోచనలు ఫస్ట్ వస్తాయి. ఈ ఆలోచనలు మన హృదయంలో కనుక సంవత్సరాలు అనేక దినాలు మనలో ఉండి అవి కొంతకాలానికి పాపంగా మారతాయి. ఈ పాపం అలాగే పరిపక్వమై అది మరణంగా మారిపోయింది. చూశారండి ఒక బిలీవర్ ఎలా పాడైపోతున్నాడు. వద్దండి, వాటి జోలికి వెళ్ళొద్దు. ఒక ఆలోచన కూడా, యెహోవా రాత్రి వేళ నన్ను పరిశీలించితివే, ఒక్క దురాలోచన నాలో నీకు కనపడలేదు అని 17వ కీర్తనలో దావీదు భక్తుడు. ఒక్క దురాలోచన మనలో ఉండకూడదు. అది కనుక ఉంటే అది చెడుతనము గర్భము ధరించి పాపము కంటుంది. ఎందుకండి రిస్క్ అంత? వాటిని మనం ఎందుకు రమ్మను? అదే ఆసక్తి పెంచుకుంటే అవి రమ్మని పిలిచే టైమే మనకుండదు. వాటితో సమయం గడిపే టైమే మనకుండదు. వాటి గురించి ఆలోచించే టైమే ఉండదు. ఏమండి, ఇప్పుడు ఒక పార్టీ వాళ్ళు ఒక పార్టీ పట్ల ఆసక్తి బాగా పెరిగినప్పుడు వేరే పార్టీ గురించి ఆలోచించలేరు వాళ్ళు. మనం ఎలా పైకి వెళ్ళాలి, మనం ఎలా అధికారంలోకి రావాలి, మనం ఎలా పని చేయాలి, మనం అంతే అట్లుంటారు. ఆంజుడు భలే పని చేస్తున్నాడు, ఆ వేరే పార్టీ పడుతుంది భలే, అవన్నీ ఆలోచించే టైం ఉండదు వాళ్ళకి. శత్రువు గురించి ఆలోచించి శత్రువునితో కలిసి ఉండే టైం ఉండదండి దేవునితో ఆసక్తి కలిగి ఉంటే. అందుకే ప్రకటన గ్రంథంలో నువ్వన్నీ చేస్తున్నావు నాకు తెలుసు, కానీ మొదట ప్రేమ లేదు. ఫస్ట్ మన లైఫ్లో ఫస్ట్ హైలైట్ దేవుడు ప్రేమ ఉండాలి. మొదటి ప్రేమ అధికమైన ప్రేమే మొదటి ప్రేమ. ఇప్పుడు అధికంగా మార్కులు వచ్చినాయి అన్నప్పుడు ఫస్ట్ ప్లేస్, అదే ఫస్ట్ ప్రేమ. క్లాసులో ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయి వాడు ఫస్ట్. అలాగే ప్రేమలన్నింటిలో ఎక్కువ ప్రేమ దేవునికి ఇచ్చినప్పుడు అది ఫస్ట్, అదే మొదటి ప్రేమ. దయచేసి ఈ విషయాలు గుర్తుపెట్టుకొని దేవుని బిడ్డలారా, దేవుని సేవకులారా, దేవునితో అధిక సమయం నొక్కి చెప్పండి అధిక సమయం. ఈ మాట వాడండి, ఈ మాట మర్చిపోవద్దు. మీరే పనులన్నీ చేసుకోండి. దేవుడు పనులన్నీ నా కోసం నువ్వు చేసాను, అయినను నీ మీద తప్పు ఒకటే. ఏం తప్పది? మొదటి ప్రేమ. అధిక సమయం తగ్గింది కాబట్టి తగ్గనియొద్దండి. కలిసి పని చేద్దాం, ప్రపంచ స్థాయిలో పనిచేద్దాం. పుస్తక క్లబ్లో సభ్యులుగా చేరండి. మీరు నాకు ఎంతో ప్రేమతో కానుకిస్తున్నారు. కానుకిచ్చిన వాళ్ళందరినీ పుస్తక క్లబ్లో చేరుతాను. ఒక్కొక్కళ్ళ కోసం నేను 50-60 వేలు ఖర్చు పెడుతున్నాను. ఎందుకు? మీ టైం దేవుడికి ఇవ్వాలి. మిమ్మల్ని అలా ప్రిపేర్ చేయాలి. ప్రపంచ స్థాయిలో, ప్రపంచం నుంచి దాదాపు 20 దేశాల నుంచి నేను పిలిపిస్తున్నాను. 20 దేశాల నుంచి పిలిపిస్తున్నాను. ప్రజలందరికీ నేనే ఖర్చులు పెడుతున్నాను. ఎందుకు? ఒకే ఒక రీజన్, దేవునితో అధిక సమయం గడపండి. ఒక ఉద్యమం ప్రపంచ దేశములారా, దేవునితో అధిక సమయం గడుపుదాం రండి. ఇంకా మీకేమైనా సందేహాలు ఉంటే నేను రాసిన పుస్తకాలు చదవండి. 220 పుస్తకాలు ప్రార్థన గురించి రాశానంటే ఎంత భారం ఉంటే రాస్తానండి. అధిక సమయం ప్రార్థించలేకపోవడానికి 100 కారణాలు, అది ప్రార్థనలో ఓడిపోతే 100 నష్టాలు, దేవుని స్వరం వినలేకపోవడానికి 100 కారణాలు, మొరపెట్టుడు ద్వారా 100 ఉపయోగాలు, ఎందుకు అధికంగా ప్రార్థన చేయాలి 100 కారణాలు. ఎన్ని పుస్తకాలండి, ఇంకా రాబోతున్నాయి 100 ఎంతో.
తప్పకుండా చదవండి. ఇక సెకండ్ ఆప్షన్ లేదు. నాలో దాదాపు 1000 ప్రార్థనా సందేశాలు, పరిశీలనాత్మక విషయాలు ఉన్నాయి. చదవటమే, సెకండ్ ఆప్షన్ లేదు. కాబట్టి తప్పకుండా కలిసి పనిచేద్దాం. మీ ప్రాంతంలో ప్రార్థనా సమావేశాలు పెట్టినప్పుడు తప్పకుండా రండి. కాకపోతే ఏంటంటే బోరు కొడుతుందండి ప్రజలకి. అసలు నాకేమో వేరేది ఏదైనా చెబుదామంటే అసలు మనసు ఏమాత్రం అంగీకరించదు. ప్రార్థన గురించే మాట్లాడు, ప్రార్థన గురించే చెప్పు, దాని గురించి చెప్పు, ఇంకా ఎన్ని తర్వాత ముందు ప్రజలు. కానీ ప్రజలు విని వాళ్ళకి బోరు కొడతారు. పద్దాకి ప్రార్థన గురించి చెబుతాడంట. అరే మరి ఏం చేయాలండి ప్రార్థన గురించి? ప్రజలను ఇప్పుడు దేవుడు మనము సరిచేసుకున్నంత వరకు మాట్లాడుతూనే ఉంటాడండి. ఇర్మియా గ్రంథంలో ఎందుకు పద్దాక పంపించాడు? ఉదయాన్నే పెందల కళ్ళేసి పంపించాడు. సరి చేసుకున్నంత వరకు మాట్లాడతాడు. అధిక సమయం ప్రార్థనలో గడిపేంత వరకు దేవుడు మీతో మాట్లాడుతూనే ఉంటాడు. కానీ ఒకనొక టైం వస్తుంది, అవకాశం మీకు ఉండదు. ఎందుకు ఉండదో మరొకసారి మనం తెలుసుకుందాం. కాబట్టి దయచేసి ఈ విషయాలు గమనించండి. ఇంకా మీకు సందేహాలు వస్తే ప్రార్థన పుస్తకాలు చదవండి. కలిసి పనిచేద్దాం రండి. పుస్తక క్లబ్లో చేరండి. అలాగే మరి మీరు కూడా ఇంకా మీకు ఏమైనా సందేహాలు వస్తే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. ఫోన్లో టైం ఉండకపోవచ్చు. మెసేజ్ చేస్తే మీకు రిప్లై ఇస్తారు మా సిబ్బంది. తప్పకుండా ఈ విషయాలు గుర్తుపెట్టుకొని దేవునితో అధిక సమయం గడపడానికి ఆసక్తిని పెంచుకోవాలని కోరుతున్నాను. ఇది ఈరోజు నేను చెప్పే సందేశం. ఆసక్తి ఏమాత్రం తగ్గొద్దు. ప్రేమ వేరే వాటి మీద ప్రేమ పెరిగితే ఒక ఆయన అమెరికా నుంచి ఉత్తరం రాస్తున్నాడు. ఇదివరకే ఇండియాలో అప్పుడు ఉత్తరాలే, ఫోన్లు తక్కువ. ఉత్తరాలు రాస్తున్నాడు. ఏమైనా ఉత్తరం జనవరి నుంచి రాస్తున్నాడు. నేను ఏప్రిల్లో వస్తాను, మనం పెళ్లి చేసుకుందాం. ఇదే మెసేజ్ రోజు రాస్తున్నాడు. రోజు ప్రేమ ఎక్కువైపోయి ఆ అమ్మాయి మీద రోజు రాస్తున్నాడు. ఈ పోస్ట్ మ్యాన్ రోజు ఇస్తున్నాడు. అమ్మ కాసి మంచినీళ్ళు అమ్మ, పోస్ట్ మ్యాన్కి మంచినీళ్ళు ఇస్తున్నారు. రోజు వస్తున్నాడు. ఈ లోపు ఏప్రిల్ వచ్చేసింది. ఇండియా వచ్చేసే వరకే ఈ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. ఎవరితో తెలుసా? పోస్ట్ మ్యాన్తో. రోజు ఉత్తరాలు ఎత్తున్నారు. ఇక్కడ ప్రేమ పెరిగింది. చూసారా? వేరే ప్రేమ పెరగటానికి వాటితో పరిచయాలు అవసరం లేదండి. సెల్ ఫోన్లు, ఫేస్బుక్లు ఇవన్నీ అవి మనకు పరిచయం చేస్తూ ఉంటాయి. అదిగో పలానా సినిమా ఎన్ని కోట్లు పెట్టాడు, పలానా హీరెట్ అయిపోయాడు, పలానా ఆయన ఈ రాజకీయ నాయకుడు, ఎన్ని మనకు అవసరం అండి? జరగాల్సినవి జరగనివ్వండి. అవన్నీ తెలుసుకోవద్దు. అవన్నీ తెలుసుకోవటానికి ప్రయత్నం చేయొద్దు. మనకు సంబంధం లేని విషయాలు, తనకు పట్టని దాన్ని బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకొని వాడితో సమానుడు. మనకు పట్టని విషయాలు ఎందుకండి? దేవునితో అధిక సమయం ఆసక్తిని పెంచుకుందాం. దేవుడే మనకు జవాబు, ప్రార్థనే మనకు జవాబు. అది ఏదైనా సరే అటువంటి కృప మీరు కలిగి ఉండాలని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మీతో అధిక సమయం గడపటానికి, ప్రజలకు పురికొల్పటానికి ఈ మాటలు చెప్పాను ప్రభువా. వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని యోహాను సువార్త 21వ అధ్యాయంలో అంటున్నారు. మీకు కావాల్సింది ఎక్కువ ప్రేమ ప్రభువా. మేము ఎక్కువ ప్రేమ ఇవ్వాలి, ప్రతిరోజు ఎక్కువ ప్రేమ చూపించే ఎక్కువ టైం ఇవ్వాలి. ప్రేమ అంటే సమయం. మాకు ఇష్టమైన వాళ్ళతో టైం ఇస్తాం. మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తే ఎక్కువ సమయం గడుపుతాం. కానీ చాలామంది నాకు టైం లేదంటున్నారు. అది మార్చాలి ప్రభు. అది మార్చబడాలి ప్రభు. వారిని దర్శించండి, వారి హృదయాలు వెలిగించండి. ప్రపంచం అంతా మిమ్మల్ని అధికంగా ప్రేమించడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో అడుగుచు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ ప్రార్థన అవసరాల కొరకు ఇంకా ఇతర వివరముల కొరకు మాకు రాయండి. మా అడ్రస్ బ్రదర్ కె రత్నకుమార్, ఒలీవా మినిస్ట్రీస్, పోస్ట్ బాక్స్ నంబర్ 25, చిలకలూరుపేట, గుంటూరు జిల్లా.